హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 14,582 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్ తదితర ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతోంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని జిల్లాల వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఎస్ఎస్సి, ఎంటీఎస్ హవాల్దార్, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ 3 రకాల ఉద్యోగాలకు ఉపయోగపడే ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఈ కోర్సులో 1232 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 167 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 192 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేయడం జరిగిందండి. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అనమాట. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 ఎస్ఎస్సి నుంచి ఈ నోటిఫికేషన్స్ ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తారండి. చాలా డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. ముందుగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందండి. ఈ ₹100 అప్లికేషన్ ఫీజు కూడా ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన డేట్స్ వచ్చేసి సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి జూన్ 9వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. జూన్ 9వ తారీఖు అంటే నిన్నటి రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. జూలై 4వ తారీఖు చివరి తేదీ అనమాట. కాకపోతే ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారంటే టైర్ 1 ఎగ్జామ్స్ వచ్చేస్తాను ఆగస్టు 13వ తారీఖు నుంచి ఆగస్టు 30వ తారీఖు వరకు టైర్ 1 ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్. టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి టైర్ 2 ఎగ్జామ్స్ వచ్చేసి డిసెంబర్లో నిర్వహిస్తారండి. 2025 డిసెంబర్ నెలలో నిర్వహించడం అయితే జరుగుతుంది. పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పర్టికులర్ ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ పే లెవెల్ 7 సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అంటే మొత్తానికి ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. పే లెవెల్ 7, పే లెవెల్ 6, 5, 4 ఈ విభాగాల్లో ఖాళీలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు అనమాట. ఇక్కడ డిపార్ట్మెంట్ల వారుగా వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎటువంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు, అవి గ్రూప్ బి పోస్టుల, గ్రూప్ సి పోస్టుల అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏజ్ లిమిట్, ఆ పోస్ట్కి సంబంధించి ఎంత ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనే సమాచారం అంతా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ విభాగంలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న
సంబంధించినటువంటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలని భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ పోస్టుకి ఎంత ఏజ్ ఉండాలి అనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి పోస్ట్కి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా ఇన్స్పెక్టర్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. సిబిఐలో కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, మరి సిబిఐ డిపార్ట్మెంట్లో కూడా అనమాట 13వ నెంబర్ చూసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో కూడా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది. సిబిఐ ఉద్యోగాలకి వచ్చేసి 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాలి సిబిఐ ఎస్ఐ పోస్టులకి. పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకేమో 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సిందే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారండి. మీరు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, దివ్యాంగులకి 10 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇక్కడ పే లెవెల్ 6కి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. పే లెవెల్ 7 సంబంధించినటువంటి పోస్టులకి శాలరీ ఎంత ఉంటుందంటే కన్నా 44,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందండి. ఈ విధంగా పే లెవెల్ 6కి సంబంధించి, 5కి సంబంధించి, 4కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ ఎన్ఐఏ డిపార్ట్మెంట్లో కూడా ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందండి. ఆ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆడిటర్ పోస్టులు ఉన్నాయి. కొన్ని శాఖల్లో ఆడిటర్ ఉద్యోగాలు, అలాగే అకౌంటెంట్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ అకౌంటెంట్ ఉద్యోగాలతో పాటు ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఉన్నాయండి. ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పోస్టులకు అన్నిటికీ కూడా గ్రూప్ సి ఉద్యోగాలకి దాదాపు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలకి కొన్ని పోస్టులకేమో 18 నుంచి 27 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకేమో 18 నుంచి 30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకి 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని పోస్టులకేమో 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. మీకు ఉన్నటువంటి ఏజ్ని బట్టి ఆ పోస్టులకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలేమో గ్రూప్ బి పోస్టులకు వచ్చేసి 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందన్నమాట. కాకపోతే మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నామంటే, ఎడ్యుకేషన్ వచ్చేస్తున్నాను ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి. ఇక్కడ ఇచ్చారు క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మొత్తము ఈ నోటిఫికేషన్ ద్వారా 37 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. ఆ 37 రకాల ఉద్యోగాలలో 35 రకాల పోస్టులకు వచ్చేసి ఏదైనా డిగ్రీ అర్హత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 2 రకాల ఉద్యోగాలకు వచ్చేసి డిగ్రీనే పాస్ అయి ఉండాలి. అయితే డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ 2 పోస్టులు ఏమంటే కన్నా ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి, అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకేమో డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇక మిగతా అన్ని రకాల ఉద్యోగాలకి అక్కడ ఆల్ అదర్ పోస్టులు అన్నిటికీ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. కాకపోతే కన్నా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకి రాత పరీక్ష వచ్చేసి టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 8వ నెంబర్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒంగోలు ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. తెలంగాణ అభ్యర్థులకేమో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ముందుగా టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి అనుసరించి కొన్ని పోస్టులకు వచ్చేసి ఎగ్జామినేషన్ ద్వారా ఎగ్జామినేషన్ రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరికొన్ని ఉద్యోగాలకేమో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఉన్నాయి కదా సిబిఐలో ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, సిబిఎన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా
వాటితో సిబిఎన్ డిపార్ట్మెంట్తో పాటుగా ఎన్ఐఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఇటువంటి ఉద్యోగాలకి ఫిజికల్ టెస్టులు అయితే నిర్వహించడం జరుగుతుంది. ముందుగా టైర్ 1 ఎగ్జామినేషన్ నిర్వహిస్తారండి. టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది మొత్తం 200 మార్కులకి నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయండి. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో ఏ టాపిక్స్ నుంచి టైర్ 1 ఎగ్జామినేషన్ ప్రశ్నలు ఉంటాయంటే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయండి. ప్రతి టాపిక్ నుంచి 25 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. 100 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఈ 3 రకాల ఉద్యోగాలకు కూడా ఆ కోర్స్ అనేది ఉపయోగకరంగా ఉంటుందండి. కేవలం 499 రూపీస్కే కోర్స్ అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్లాసులు అన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్ కట్ మెథడ్స్తో ఉంటాయండి. సార్ కోర్స్ తీసుకొనేసి కంటెంట్ అంతా చెక్ చేసుకొనేసి మీకు ఇష్టమైతే తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఆ కోర్స్తో పాటుగా మీరు మంచి బుక్స్ని సెలెక్ట్ చేసుకునేసి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. టైర్ 1 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఆగస్టు నెలలోనే ఉంటాయండి. ఎగ్జామినేషన్స్కి గడువు కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. టైర్ 2కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 అనేసి 2 పరీక్షలు అయితే ఉంటాయండి. ఇందులో స్కిల్ టెస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇందులో చూసుకుంటే పేపర్ 1 విభాగానికి సంబంధించి ఇక్కడ సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కొన్ని పోస్టులకు సంబంధించి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. కొన్ని పోస్టులకు సంబంధించి ఆ వివరాలన్నీ కూడా నేను మీకు ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరెవరికి ఎటువంటి పరీక్షలు ఉంటాయనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి టైర్ 1 ఎగ్జామినేషన్పై ఫోకస్ చేసి ప్రతి ఒక్కరూ సన్నద్ధం అవ్వండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఏ పోస్టులకు ఎవరు దరఖాస్తు చేసుకోవాలనే డీటెయిల్స్ అన్ని కూడా ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ పోస్టుని సెలెక్ట్ చేసుకోవాలనే వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని సిలబస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా టైర్ 1 ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఏ చాప్టర్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఏం చదువుకోవాలి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి ఏం ప్రాక్టీస్ చేయాలి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించి ఏం చదువుకోవాలి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారండి. నోటిఫికేషన్లో మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అయితే ఇచ్చాను. డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ టైర్ 2 ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వివరాలన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. వీటితో తర్వాత మనం టైర్ 1 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత మిగతా వివరాలు అయితే తెలుసుకున్నాం. లేదంటే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న ఆ సమాచారం అంతా కూడా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఫిజికల్ టెస్టులు ఏ పోస్టులకు నిర్వహిస్తారో మొత్తం 37 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కదా. అందులో ఎన్ని రకాల ఉద్యోగాలకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారంటే 9 రకాల పోస్టులకు సంబంధించి ఫిజికల్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఆ పోస్టులు ఏవనే వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సిబిఐసి డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్ పోస్టు, సిబిఐసిలోనే ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ విభాగంలో, అలాగే సిబిఐసిలోనే ప్రివెంటివ్ ఆఫీసర్ విభాగంలో ఇన్స్పెక్టర్ పోస్టు, సిబిఎన్లో కూడా ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి ఫిజికల్ టెస్ట్లు అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో, అలాగే సిబిఎన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి, అలాగే ఇక్కడ ఎన్సీబీకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, ఎన్ఐఏలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, బీఆర్ఓ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి ఫిజికల్ టెస్టులను అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని నిర్వహించడం జరుగుతుందనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట కొన్ని పోస్టులను బట్టి. అందులో ఆ సమాచారం అంతా ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా 99వ పేజీలో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. 99వ పేజీ, ఈ పేజీలో అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లకు సంబంధించి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఉండాలి అనే సమాచారం అంతా ఇవ్వడం జరిగింది. ఎంత హైట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే సమాచారం అంతా ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చదువుకోండి.
కావాలంటే నేను సపరేట్గా మరొక వీడియో కూడా ఫిజికల్ టెస్ట్లకు సంబంధించి ఏ పోస్ట్కి ఏ విధంగా ఫిజికల్ టెస్ట్లు హైట్ కొలతలు చూస్తారనే సమాచారం అంతా కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మొత్తం ఆ 9 రకాల పోస్టులలో కొన్ని పోస్టులకి కొన్ని పద్ధతుల్లో ఫిజికల్ టెస్ట్ అయితే చూడడం జరుగుతుంది అనేసి ఇచ్చారు. ఫిజికల్ స్టాండర్డ్స్ మరి ముఖ్యంగా అనమాట. ఇందులో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఏలో ఇచ్చారు, అలాగే మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించి బిలో ఇవ్వడం అయితే జరిగింది. అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకి హైట్ ఎంత ఉండాలి అనే సమాచారం అంతా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. చెస్ట్ ఏ విధంగా ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా. అలాగే ఎన్ఐఏ డిపార్ట్మెంట్కి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి కొలతలు ఏ విధంగా ఉండాలి అనే సమాచారం అంతా ఇచ్చారండి. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 99-100 పేజీల్లో ఆ సమాచారం మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదండి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.